హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేషనల్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ ఎన్పిఎస్ అకౌంట్స్కి సంబంధించి ఒక సెక్యూరిటీ అప్డేట్ని అయితే అనౌన్స్ చేసింది. ఈ అప్డేట్ వారు ఫిబ్రవరి 20, 2024 తేదీ జారీ చేశారు. ఈ అప్డేట్ ప్రకారం ఎన్పిఎస్ అకౌంట్ హోల్డర్స్ అందరూ ఇక ముందు లాగిన్ అవ్వడానికి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది కంపల్సరీ కాబోతుంది. ఎన్పిఎస్ అకౌంట్లకు సంబంధించిన సెక్యూరిటీని పెంచడం కోసమే ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్లు ఇది ఆధార్ బేస్డ్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్గా ఈ పిఎఫ్టిఆర్ఏ పేర్కొంది. ఇదే మనం సింపుల్గా అర్థమయ్యేలా మాట్లాడుకోవాలంటే ఎన్పిఎస్ అకౌంట్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ కలిగి ఉంటారో వారందరూ తమ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మాత్రమే కాకుండా ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాస్వర్డ్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటివరకు మనం ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్ చేయాలంటే జస్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మన అకౌంట్లోకి లాగిన్ అయ్యేవాళ్ళం. ఒకవేళ మనం పాస్వర్డ్ మర్చిపోయి ఉన్నా కూడా సింపుల్గా ఫర్గెట్ పాస్వర్డ్ యూజ్ చేసి మన యూజర్ నేమ్ దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్తో మనం కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని జస్ట్ ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ కాగలిగేవాళ్ళం. ఇక ముందు అలా కుదరదు. మన దేశంలో సైబర్ దాడులు అధికమవుతున్న నేపథ్యంలో ఈ ఎన్పిఎస్ అకౌంట్లకి అదనపు భద్రతను కల్పించడానికి ఆధార్తో కూడినటువంటి అథెంటికేషన్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఆధార్తో కూడిన అథెంటికేషన్ సిస్టమ్ అనేది మనం యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయగానే మన ఎన్పిఎస్ అకౌంట్తో లింక్ అయినటువంటి ఆధార్ నెంబర్కి ఏ మొబైల్ లింక్ అయి ఉంటుందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తేనే మనకి లాగిన్ అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. కాబట్టి ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ అకౌంట్ హోల్డర్స్ అందరికీ నేను చెప్పొచ్చేదంటే ఫస్ట్ మీరు మీ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఒకసారి చెక్ చేసుకోండి. సాధారణంగా ఎన్పిఎస్ అకౌంట్ క్రియేట్ చేసేటప్పుడే అకౌంట్ హోల్డర్ నేమ్, అతని ఆధార్ నెంబర్ ఇంకా మొబైల్ నెంబర్తో ఈ అకౌంట్ని లింక్ చేస్తారు. కానీ ఇప్పుడు మనం మన ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఈ ఎన్పిఎస్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఒకటేనా కాదా ఒకసారి సరి చూసుకోండి. ఎందుకంటే ఈ ఎన్పిఎస్ అకౌంట్ యొక్క 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అనేది ఆధార్తో లింక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు లాగిన్ చేసేటప్పుడు వచ్చి ఈ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పాస్వర్డ్ అనేది ఆధార్తో లింక్ చేసిన మొబైల్ నెంబర్కే వెళ్తుంది. ఒకవేళ మీ ఎన్పిఎస్ అకౌంట్కి ఇచ్చిన మొబైల్ నెంబర్ మరియు మీ ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ డిఫరెంట్గా ఉంటే మీరు కాస్త కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా మీ ఎన్పిఎస్ అకౌంట్కి కూడా ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీ ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్లో మీకు ఎటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 1, 2024 నుంచి మీ ఎన్పిఎస్ అకౌంట్ లాగిన్ అనేది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్తో కంపల్సరీ కాబోతోంది. సో ఎన్పిఎస్ అకౌంట్ హోల్డర్స్ అందరూ మీ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ని మీ ఎన్పిఎస్ అకౌంట్కు కూడా అప్డేట్ చేసుకోవాల్సిందిగా, తద్వారా మీ అకౌంట్ మరింత సెక్యూర్గా మారనున్నట్టు ఈ పిఎఫ్ఆర్డిఏ అనౌన్స్ చేసింది.